శ్రీ గురుభ్యో నమః. యో బ్రహ్మాది సమస్త వినుతో లింగాత్మకస్యాత్మజః యం లబ్ధ్వా హి ముదాన్వితా సుతనయం గౌరీ జగన్మాతృకా యస్యేష్టానుగుణం సమస్త విపదో దూరీకృతా భక్తగాః వందే తం వరరామలింగతనయం శ్రీ విఘ్ననాథం సదా. ఏషా దుష్ట నివారిణే సునిరితా భక్తార్తి నిర్హారిణి యస్యాస్విష్టతయా హి లబ్ధ విభవా నిష్కించన ప్రాణినః మూఢాజ్ఞానవధః కరోతి సతతం యా స్వప్రసాదాన్ముదా. వందే తాం పరమేశ్వరీం భగవతీం జ్ఞానప్రదాం శారదాం. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృస్తం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన ధౌతా పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానకం భిన్నం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. ఓం నమః పాణినికాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ ప్రవర్తకేభ్యో వంశర్షిభ్య పరమర్షిభ్యో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః శ్రీ గురుభ్యో నమః. రాజేష్ సార్ మీరు చదువుతారా అవి పాణిని అది మహేశ్వర సూత్రాలు? చదువుతా, ప్రయత్నం చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. అథ మహేశ్వరాణి సూత్రాణి. ఐఉన్ ఐఉణ్ రులుక్ ఏవం అయౌచ్ హయవరట్ లణ న మ ఞ ననం జభై ఖడధస్ జబగడధస్ ఖ ఛ ఠ థ చట తౌ కపై సర్ హల్ ఇది మహేశ్వర సూత్రాణి. ఇవాళ వ్యాకరణాంశం చెప్పుకుందాం. మొన్న వ్యాకరణంగా కేవలం శ్లోకంతో సమయం గడిచిపోయింది. మరి దాని మీద మళ్ళా ఒక శ్లోకం చెప్తా ఏదంటే కానీ మనకు మన దాంట్లో మనం ఏం చెప్పుకున్నాం, ఇది స్తంభో పూర్వస్య. అదే దాని మీద ఒక్కసారి మీరు ఎవరైనా అంశాన్ని ఏదో చెప్పిన అంశాన్ని ఒక్కసారి మీరు చెప్తే బాగుంటుంది. అంటే చిరోణం చెప్పండి. శ్రీదేవి గారు మీకు ఐడియా ఉండవచ్చు ఏం చెప్పుకుందాం అనేదాన్ని. సరేనయ్యా, ప్రయత్నిస్తాను. చేయాలి, మీ అంత వివరంగా చెప్పలేను, రాసుకున్నది ఊరికే చదువుతా అంతే. మీరు ఎంత చెప్తారో అంత చెప్పండి. అస్మద్గురుభ్యో నమః. పూర్వ సవర్ణ సంధి బుధస్థా స్తంభో పూర్వస్య. ప్రథమేక వచనాంతః బుద్ధ అను ఉపసర్గకు పరముగా ఉన్న స్థా స్తంభో శబ్దముల సకారమునకు పూర్వ సవర్ణం ఆదేశమగుతుంది. ఉత్ ప్లస్ స్థానము సకారమునకు పూర్వ సవర్ణముగా ధకారం వచ్చును అని అనుకుంటున్నాము. వృత్తి చదివితే గనక బుధ పరయోహ స్థా స్తంభోహ పూర్వ సవర్ణ అంటే ఉత్కంటే పరంగా ఉన్నవి స్థా స్తంభ్ అనేవి సవర్ణములు, అవి పూర్వ సవర్ణము ఆదేశంగా వస్తుంది. ఉదాహరణకి ఉత్ ప్లస్ స్థానము, ఉత్ ప్లస్ స్తంభనము, ఉత్స్తంభనము. ఒక వర్ణము గాక అనేక వర్ణములు ఉన్నాయి. ఇక్కడ ఒకే వర్ణంకి వస్తుందా లేకపోతే అన్నింటికీ వస్తుందా అనే ప్రశ్నకి పరిభాషా సూత్రం అనుకుంటే గనక, పరిభాషా సూత్రం అంటే ఏంటి? స్పష్టంగా వ్యక్తీకరించబడనట్టి, చెప్పబడనట్టి, సందేహాస్పదమైనటువంటి వాటికి నిశ్చయార్థాలు చెప్పేది పరిభాషా సూత్రము అని చెప్పుకున్నాము. ఇక్కడ దాని ప్రకారం చూస్తే తా పూర్వ సవర్ణము అంటే పూర్వమందున్న వర్ణం యొక్క సమానమైన వర్ణము పరమునందు గల ఆదేశాన్ని స్థాని పైన వచ్చుట. అంటే స్థాని యొక్క పూర్వమందు ఏ వర్ణం ఉందో ఆ వర్ణం యొక్క ఉత్పత్తి స్థానము. అలా కాకపోతే బాహ్యభ్యంతర ప్రయత్నాల ద్వారా సమానమైనటువంటి వర్ణము పరంగా ఉన్న స్థానికి ఆదేశమే రావటము అని అనుకున్నాము. నియమం ఏంటంటే ఇక్కడ పూర్వమందు ఉద్దనే ఉపసర్గ ఉండాలి, ఒకటి పాయింట్. రెండవ పాయింట్, పరమనందు స్థా అనే ధాతువు గాని స్తంభ అనే ధాతువు గాని ఉండాలి. ఇలాంటి చోట ఉద్దులోని ధకారంకి పరంగా సకారం ఉండాలి. ఉద్దు ప్లస్ స్థానము అనే చోట పై సూత్రం ప్రకారం వచ్చే పూర్వ సవర్ణము
పరంలో మొదటి వర్ణానికి రావాలా, లేదా పరంగా ఉన్నటువంటి పదం యొక్క అంతానికి రావాలా అంటే గనక ఉత్కంటే పరంగా ఉన్న స్థానం అనే పదానికి రావాల్సి ఉంది. ఈ పదం అనేక వర్ణాలతో ఉండడం వలన ఒకవేళ వస్తే మొదటి వర్ణానిక లేదా మధ్యలో ఉన్న సవర్ణమైనటువంటి వర్ణానిక అంటే అలోంతస్య అనే సూత్రం ప్రకారం స్థాని అంటే అంతస్య అనేది తీసుకుంటే మనం ప్రకారం స్థాని చివరి వర్ణమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మకారానికి రావాల్సి ఉంటుంది. కానీ దాన్ని ఖండిస్తూ తస్మిద్యుత్తరస్య అనే సూత్రం ప్రకారం చూస్తే గనక ఇక్కడ వృత్తిని చెప్పుకుందాం. పంచమీ నిర్దేశేన క్రియమాణం కార్యం వర్ణాంతరేణ పరస్య జ్ఞేయం అంటే పంచమీ విభక్తి చేత విధించబడిన ఆదేశాది కార్యం మరొక వర్ణం కూడనటువంటి ఏం చెప్పారు? తస్మాదిత్యుత్తరస్య తస్మాదిత్యుత్తరస్య అనే సూత్రం ప్రకారం చూడాలి. వృత్తి చూస్తే పంచమీ నిర్దేశేన క్రియమాణం కార్యం వర్ణాంతరేణ పరస్య జ్ఞేయం అంటే పంచమీ విభక్తి చేత విధించబడిన ఆదేశాది కార్యం మరొక వర్ణం కూడనటువంటి పరవర్ణమునకి అని గుర్తుంచుకోవాలి మనం. అంటే పంచమి చేత చెప్పబడిన దానికంటే పరంగా అవ్యవహితంగా ఉన్నది స్థాని అని మనం గ్రహించాలి. కాబట్టి ఉద్ కంటే పరంగా ఉన్న స్థానం లోని మొదటి వర్ణమైనటువంటి సకారమునకు ఆదేశం రావాల్సి ఉండగా దకార సకారములకు ఏ వర్ణం ఆదేశం అవుతుంది? సవర్ణంగా అన్నప్పుడు ఇక్కడ స్థానాల ప్రసక్తి వస్తోంది. అప్పుడు సాకి ఉద్కి వచ్చేది ఏమిటి? తుల్యాస ప్రయత్నం సవర్ణం, లేకపోతే ఆశయ స్థానములను, తర్వాత ఇవి కాక ఒకదానికొకటి కలవాలి ఆశయన తుల్యం ప్రయత్నం, ఈ మూడింటిని మనం గుర్తుంచుకుని వాటిని పరిశీలించాలన్నమాట. అంటే ఆభ్యంతరంలో ఆహ్యభ్యంతరో బాహ్యస్య స్థానంకి ప్రయత్నంకి పోలికలు ఏమున్నాయని మనం చూడవలసి ఉంటుంది. ఇక్కడ స్థానాలు బాహ్యభ్యంతర ప్రయత్నాలు ఈ మూడింటిలో ఏది అది అత్యధికంగా ఉంది, పోలికలు ఏంటి అనే విషయం చూసి అది సవర్ణంగా మనం అనుకోవలసి ఉంటుంది. ఆభ్యంతరం చూస్తే కనుక తవర్గము అవి స్పర్శలు అవుతున్నాయి, సా అనేది ఊష్మం అవుతోంది. ఇక్కడ స్థానస్థామ్యం అనేప్పుడు రెండు ప్రయత్నాలు మరలా వాటి విభాగాలు అవన్నీ చూసుకుంటాము. అక్కడ హర్షలు తీసుకుంటాం, వివార శ్వాస అఘోషలు, తర్వాత హర్షకేమో సంవారనాద ఘోషలు అని చెప్పుకున్నాము. ఆభ్యంతరం ప్రయత్నం ఏం చెప్పింది అంటే మళ్ళీ ఇక్కడ ఋతులక్షణం అనేది మనం తీసుకుంటాము. అల్పప్రాణ మహాప్రాణ విభాగాలుగా చూస్తే గనక ఆ వర్ణములు ప్రథమ ద్వివర్ణములు, ప్రథమ వర్గము ద్వితీయ వర్గములు, ప్రథమ తృతీయ ప్రథమ ద్వితీయ చతుర్థ వర్ణములు కూడా చూడవలసి ఉంటుంది. ప్రథమ తృతీయ పంచమ ద్వితీయ లేదు కదా, ఓకే తీసేసి చతుర్థ మహాప్రాణాలు ద్వితీయ చతుర్థ ఇవి మహాప్రాణాలకు వస్తే ఇక్కడ ప్రథమ తృతీయ దీంట్లోకి వస్తాయి. తర్వాత సవర్ణ స్పర్శగా గమనిస్తాము. ధకార సకారములకు ఏ వర్ణం ఆదేశం అంటే ధకారము దంత్యస్థాన జన్యం అవుతోంది, సకారం కూడా దంత్యస్థాన జన్యమే. ఇదే అయితే వర్గలోని అన్ని వర్ణములు ధకార సకారములకు సవర్ణమైనప్పుడు ఇందులో ఏది రావాలి అని ఆలోచిస్తే గనక రెండింటి ప్రయత్నాల్ని మళ్ళీ మనం పరిశీలించవలసి ఉంటుంది. ఈషద్వివృతము వివార శ్వాస అఘోషలతో పాటు మహాప్రాణం కూడా వివృతమే గాని తవర్గలోని ఏ వర్ణమైనా ఈషద్వివృతం కాదు అనేది గుర్తుంచుకోవాలి. తాలలో వివార శ్వాస అఘోష ప్రయత్నములు, ఇక్కడ మాత్రమే మహాప్రాణం అవుతోంది. కాబట్టి సకారంకి థకారంకి మాత్రమే సవర్ణం అవుతోంది. కాబట్టి ఏమవుతుంది? ఉద్ ప్లస్ ధానం అనే చోట ఇక్కడ సకారంకి థకారం ఆదేశమై ఉత్ స్థానం అన్నప్పుడు ఉత్థానం అని అవుతోంది. ఇంతవరకు అయితే నేను అర్థం చేసుకున్నాను, చూస్తే అర్థం చేసుకున్నాను. రూపం పూర్తి కాలేదు పూర్తి కాలేదు. ఉత్తు ప్లస్ ధానం అవుతుంది, థానం వరకు అయింది, తానం వరకు అవుతుంది. అలానే స్తంభనంలో తంబనం ఇక్కడ నేను మహాప్రాణం వేసాను, అల్ప ప్రాణం మహాప్రాణం, తర్వాత తంబనం సకారం స్తంభనం ఉంటుంది కదా, స్తంభనం అవుతుంది. ఎంతవరకు చెప్పుకున్నామండి, అది ఎంతవరకు సఫలీకృతం అయ్యానో తెలియదు కానీ అంతవరకు అయితే రాసుకున్నాం అంతే. దీంట్లో ఇంకా మీకు అవగాహన ఏమైనా వస్తుంది? కటకమారు చెప్తారా మీరు?
కన్ఫ్యూజింగ్ గా ఉందా? ఏం లేదంటే కన్ఫ్యూజన్ ఏం లేదండి. నమస్కారాలు అయ్యా. అందులో ఇప్పుడు మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్పమంటారా? చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. పూర్వసవర్ణ సంధి ఉదస్థా స్తంభో పూర్వస్య. ఇందులో విభక్తులు కనుక తీసుకున్నట్టయితే ఉదహ, ఉద్ అనేటటువంటిది దకారాంత పంచమి ఏకవచనాంత. స్థా అనేది సప్తమి ఏకవచనాంత. స్తంభోహ దగ్గరికి వచ్చేటప్పటికి షష్ఠి ఏకవచనం. స్తంభో రెండు కలిపి సమాసం, అది ద్వంద్వ సమాసం. సంభో ద్వంద్వం. షష్ఠిలో ద్వివచనం. అంటే రెండింటికి రెండు ఉన్నాయి కదా. పూర్వస్య అన్నప్పుడు పూర్వ షష్ఠి ఏకవచనం. పూర్వస్య స్యా ఉంది కాబట్టి షష్ఠి ఏకవచనంగా తీసుకుంటాం. అయితే దీనికి ఉదహ పరయోహ స్థా స్తంభో పూర్వసవర్ణ అనేది వృత్తి. అంటే ఏంటి? ఉద అనేటటువంటి దానికి పరంలో స్థా స్తంభ అనేటటువంటి పదాలు కనుక ఉంటే దానికి సవర్ణం ఆదేశం అవుతుంది అని చెప్పడం జరిగింది. ఇది తెలుగులో దీనికి ట్రాన్స్లేషన్. అయితే ఇక్కడ స్థా స్తంభో అనేటటువంటి వాటిని మనం తీసుకున్నప్పుడు స్థా స్తంభోలో చాలా వర్ణాలు ఉన్నాయి కాబట్టి స్థా గాని స్తంభో గాని తీసుకుంటే ఇందులో చాలా వర్ణాలు, అంటే చాలా అంటే ఒకటి కంటే ఎక్కువ, సాథ మా భ ఇలా వర్ణాలు ఉన్నాయి కాబట్టి ఏ వర్ణానికి వస్తుంది అని మనం గనక తీసుకుంటే అలోంతస్య అనేటటువంటి సూత్రం ప్రకారంగా అచ్చులకు హల్లులకు అంతస్య అంటే చివరి వర్ణాన్ని తీసుకోవాలి అని. కానీ ఇక్కడ తస్మాదిత్ ఉత్తరస్య అనేటటువంటిది అంటే దానికంటే పరంగా లేదా ఉత్తరంగా వర్ణాంతరేణ పరస్య అనేటటువంటిది ఆదేశం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు సా వరకే తీసుకోవాల్సి ఉంటుంది. సా మాత్రమే పర వర్ణంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మరి సాకు అని చెప్పడం చేత, అంటే పంచవిక్తితో ఉద్దు కంటి అని చెప్పడం చేత కంటి దేనికో అది. కాబట్టి ఇక్కడ సా అనేటటువంటి దానికి సా అనే దానికి ఆదేశంగా ఏది రావాలి అనుకున్నప్పుడు మొట్టమొదటి తీసుకునేది మనం లుతులసానాం దంతాహ అనేటటువంటి తీసుకుంటాం దానికి. ఎందుకంటే తుల్యాస్య ప్రయత్నం అనేటటువంటి సవర్ణంగా తీసుకుంటాం కాబట్టి లుతులసానాం. అందులో లు ఉంటుంది, తవర్గం ఉంటుంది, లా ఉంటుంది, సా ఉంటుంది. మరి ఇందులో ఇన్నిట్లలో అంటే ఈ 4, 5, 6, 7 వర్ణాలలో ఏ వర్ణం వస్తుంది? ఋతురసానంలో ఏ వర్ణం వస్తుంది? అందులో దీనికి స్థానేంతర సమహ అంటే ఇక్కడ మనం ఆభ్యంతర బాహ్య ప్రయత్నాలలో ఏ రకమైనటువంటి ప్రయత్నంలో ఈ సాకు సరైనటువంటి వర్ణం వస్తుందో చూసుకోవాలి. ఆభ్యంతర ప్రయత్నాలు అంటే ఏమిటి? వివార, సంవార, ఈషద్ వివృత, శ్వాస, అఘోష అనేటటువంటి తీసుకుంటాం. ఈ శ్వాస అఘోష పక్కకు పెడితే వివార, సంవార, ఈషద్ వివృత అనే దాంట్లో ఈషద్ వివృతమైనటువంటివి. దీనికి ఈషద్ వివృతం ఎందుకు అంటే ఇందులో మళ్ళీ స్పృష్టం అంటే దీని స్పర్శనాం స్పృష్టం అంటాం. అందులో 25 వర్ణాలు వస్తాయి. కానుండి మా వరకు వచ్చేటటువంటి వర్ణాలన్నీ వస్తాయి. ఈషద్ స్పృష్టంలో అంతఃస్థాలన్నీ కూడా వస్తాయి, ఎర్రలన్నీ కూడా వస్తాయి. ఈషద్ వివృతంలో ఉష్మాణం ఈషద్ వివృత అంటాం, షర్లు వస్తాయి. కాబట్టి ఇందులో ఈ షర్ అనేటటువంటిది ఇక్కడ దీనికి చెందింది. కాబట్టి ఈషద్ వివృతాన్ని మనం లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అదే వివృతం తీసుకున్నాం అనుకో స్వరాణం, అవి అచ్చులు మాత్రమే వస్తాయి. కాబట్టి ఇక్కడ అవి లెక్కకు రావు. కాబట్టి ఇక్కడ కేవలం ఏమిటి ఇచ్చింది అంటే ఆ అభ్యంతర ప్రయత్నంలో ఈషద్ వివృతాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే షర్లు తీసుకోవాలి. షర్లు అన్నప్పుడు మళ్ళా షస వరకు వస్తాయి. ఇందులో ఏది మళ్ళా షససాలో షాగానా, షానా, సానా, ఇందులో ఏది తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకు మళ్ళా బాహ్య ప్రయత్నాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటాం. ఈ 11 రకాలుగా ఉంటాయి. హష్, ఖర్ అనేటటువంటి వివార, సంవార, అఘోషలు. తర్వాత అల్పస్యాత్ అల్ప ప్రాణాలు తీసుకుంటాం. వర్గలో ప్రథమ, ద్వితీయ, తృతీయ వర్గాలు పంచమ అక్షరాలను తీసుకుంటాం. తర్వాత మహాప్రాణాలను తీసుకుంటాం, ద్వితీయ, చతుర్థ. వీటిల్లో ఏది వస్తుంది అంటే మనకు ఇందులో థ అనేటటువంటిదే
సరి అయినటువంటి రూపంగా వస్తుంది. దానికి ఆదేశంగా రావాల్సినటువంటిది ఏమిటి అంటే థా అనేటి సాకు థా ఆదేశం అవుతుంది. ఆదేశం అంటే దాన్ని తొలగించేసి ఈ థా రావాలి. ఇది మన సూత్రంలో ఉన్నటువంటి ఉదు స్థా స్తంభో పూర్వస్య అనేటటువంటి దానికి. అందుకోసం మనం ఉదుత్ ప్లస్ స్థా తీసుకున్నప్పుడు ఉదుత్ థా అంతవరకు చెప్పుకున్నాం. అప్పుడు ఉత్థాన రూపం ఏర్పడుతుంది. అది ఎట్లా ఏర్పడుతుంది అంటే మళ్ళీ దీంట్లో దానికి ఇంకా తర్వాత సూత్రాల ద్వారా చెప్పుకుంటాం అన్నమాట. ఇంతవరకు కదా. బాగా చెప్పారు. అంటే మనం ఒక వర్ణాన్ని పరసవర్ణం అన్నప్పుడు ఫలానా స్థానం ఒక సరి నిర్దేశమైనటువంటి వర్ణం వస్తుందంటే ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ఎవరాలు వస్తాయంటే మనం వరుస క్రమంలో చెప్పుకున్నా ఏదో అయిపోయిందండి. అలా ఎవరాల్లో సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, స్థాన సమయం ఇచ్చుకున్నాం. కానీ ఇక్కడ అనేక వర్ణాలు సవర్ణం అని అంటే పరసవర్ణం అన్నారు. సవర్ణం అనేసరికి పెద్ద చిక్కు వచ్చింది. సవర్ణం అంటే ఏమిటి? ఎందుకంటే సవర్ణాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సెలెక్ట్ చేసుకోవాలంటే ఏమిటి? సవర్ణం అంటే ఏమిటి? మనం తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అని చెప్పుకున్నాం. హాస్య ప్రయత్నాలు అంటే హాస్యములో ముఖంలో ఉన్నటువంటి స్థానాలు ప్రయత్నాలు ఇవి సవర్ణం. ఎస్య ఏన తుల్యం తన్మిత సవర్ణ సమస్య అని చెప్పి చెప్పుకున్నాం అక్కడ. అంటే ఒకదానికి మరొక దానికి అంటే రెండు వర్ణాలకు సవర్ణత్వం ఉండాలి అంటే ఇది ఈ మొదటి వర్ణము రెండవ ఏదైతే అనుకుంటా అవి రెండు వర్ణాలు ఒకే స్థానమందు స్థానము యొక్క సామ్యత్వం ఉండాలి, ప్రయత్న సామ్యము ఉండాలి. ఉంటేనే సవర్ణం అవుతుంది అని. రెండిటి పరస్పరం కూడా ఉండాలి అని అన్నప్పుడు ఇక్కడ అంటే మనం స్థానాన్ని చూసుకోవాలి. అంటే ఏ దేశంలో పుట్టిందో ఆ స్థానము చూసుకోవాలి. స్థానం చూసుకోవాలంటే మనకు అనేక స్థానాల్లో కూడా ఈ దకారము సకారము రెండు యొక్క స్థానం ఏది అంటే లృతుల సానాందంత అనేది మాత్రం ఉంది. బుద్ధులో దకారం సకారం, దకార సకార రెండు కూడా ధృతు లసానాందంత అంటే రెండు కూడా దంత స్థానాలు పుట్టాయి. అంటే మన దా కానీ సా కానీ రెండు కూడా మన పను వరుసలో దగ్గరే అయి వాటి యొక్క స్థానం ఓకే. అంటే ఇప్పుడు తవర్గలో వస్తాయి దంతస్థానం రెండుకి సంబంధించిన స్థానాలు ఏమున్నాయంటే అప్పుడు ఈ దంతస్థానం పుట్టినవి లృతులసానం అంటే లృ ల అంటే లృ అంటే అచ్చులుత్వం లృ లకారము సకారము తవర్గల 5 లృతు ల లృ ల స 3 5 3 8 వర్ణాలు. 8 వర్ణాల్లో ఏది ఈ సకార స్థానం రావాలి అంటే ఇటు దకారానికి సామ్యత్వం ఉండాలి, సకార స్థానం ఉండాలి. ఆ సకారం ఎగిరిపోయేటప్పుడు దానికి సంబంధించిన స్థానం రావాలి. అంటే తాను రిటైర్ అయిన వ్యక్తిము తనకు సంబంధించిన అటువంటి వ్యక్తిని కూర్చోాలి అనేటువంటి విధంగా అన్నట్టుగా అది వెళ్ళిపోతూ దాని సవర్ణత్వాన్ని చేర్చాలి. ఈ దకారం కూడా దానికి సవర్ణత్వం కావాలి. అందుకొరకని దంతస్థానమైన దాంట్లో అప్పుడు 8 వర్ణాలు వచ్చి కూర్చున్నాయి. ఈ 8లో ఏది రావాలి అని మళ్ళీ మనం చూస్తే ప్రయత్నం కావాల్సి వస్తుంది. ప్రయత్నాలు 2 రకాలు, ఆభ్యంతర ప్రయత్నం, బాహ్య ప్రయత్నం 2 రకాలు. బాహ్య ప్రయత్నం ఏమనుకున్నాం మనం అంటే బాహ్య ప్రయత్న ఇది ఆభ్యంతర ప్రయత్నం ఉంది. ఆభ్యంతరం బాగా 5 రకాలు ఆభ్యంతర ప్రయత్నం. ఏమిటది? స్పృష్టేది వృత సంవృత భేదాత్ అని అవి 5 రకాలు కనుక అంటే స్పృష్ట ప్రయత్నముతో సామ్యత్వం ఉండాలి, ఈశస్పృష్టత్వం ఉండాలి, ఈషద్ వివృతము సంవృతం. 5 సంవృతం ఆకారం సంబంధించిన విషయం అక్కర్లేదు మనకు. మరి మిగతా 4 ఏమున్నాయి దీంట్లో కూడా వివృతం స్వరాణ వివృత ప్రయత్నం అనేది కూడా అచ్చలకు సంబంధించింది, అది విడిచిపెడతాం. మిగిలిన 3 ఉన్నాయి, స్పృష్టము ఈషత్పృష్టము ఈషద్ అనేటువంటి 3. ఈ 3 కూడా మళ్ళీ మనకు వెతికితే ఎట్లా ఉన్నాయి అంటే స్పృష్ట ప్రయత్నాలు ఏమిటి అంటే స్పర్శ కానుంచి మాకు దీంట్లో తవర్గలని చేర్చాయి. ఋతుల సానంలో లృ పోయింది, తవర్గం ఉంది. ఒక తవర్గనే లృ తు ల స అన్నప్పుడు లూ లేదు సా లేదు, కేవలం తవర్గం మాత్రమే ఉంది. సకారం ఎక్కడ ఉంది అంటే అది ఈషద్ వివృతంలో పుట్టింది.
ఈషదూరుతో షెల్, శశసర్, హల్. శశసహ అనే 4 వర్ణాలు ఈషద వృతంలో. అంటే సానేమో ఈషద వృతంలో ఉంది, తకారేమో తవర్గనేమో లేదా తవర్గ అవనేమో దాంట్లో చేర్చబడ్డాయి. కనుక దీనికి మళ్ళీ ఈ పక్క పెట్టాల్సి వస్తుంది. తర్వాత దీని సంగతి సెలెక్ట్లో ఉంటాను. కానీ తర్వాత ఏమైపోయింది, మళ్ళీ మనకు బాహ్య ప్రయత్నాలు చూసుకుందాం. బాహ్య ప్రయత్నాలు చూసుకుంటే ఏమవుతుంది, బాహ్య ప్రయత్నాలు 11 రకాలు అనుకున్నాం. వివార సంవార శ్వాసోనాదో ఘోషో ఘోషల్ప ప్రాణ మహాప్రాణ ఉదాత్త స్వరితశ్చేది అని మొత్తం 11 రకాలు. ఈ 11లో చివరి 3 ఉదాత్త స్వరితాలు అనేవి కేవలం అచ్చులకు సంబంధించింది. అంటే పై కారణం కింది కారణం స్వరంలో వేదంలో చెప్పినట్టుగా మనం కిందికి మీదికి స్వరం చెప్పేటువంటి ఏవైతే ఉన్నా అవి కేవలం అచ్చులకు ప్రధానమైన కానీ హల్లుకు సంబంధించి కావు. కనుక విడిచిపెడదాం. ఎందుకంటే మనకున్న ఇప్పుడు ప్రస్తుతం హల్లులకు సంబంధించిన విషయం కనుక వాటి విడుతుంది. మిగిలినటువంటి ఎన్ని ఉన్నాయి, 11, 3, 8. ఈ 8లో మళ్ళీ 3 రకాలు చేశారు. ఏమిటవి అంటే అక్షరాల్ని మనం విభజించడానికి మనకు కొన్ని 2 రకాలు అక్షరంలో ఒక 2 అల్ప ప్రాణ మహాప్రాణం ఉన్నాయి. అల్ప ప్రాణ మహాప్రాణం ఒక వర్గం సంబంధించి, అంటే బాగా గాడుపు రావడం అవి ఒక 2 గ్రూపు. మొత్తం వర్ణాలు అల్ప ప్రాణ మహాప్రాణాలుగా చేస్తున్నారు. అవి కొన్ని సగం హల్లులు అల్ప ప్రాణ, సగం హల్లులు మహాప్రాణాలు, అదొక విభాగం. మిగిలిన 6లో కూడా మళ్ళీ 3 ఒక వర్గం సంబంధించినటువంటి. అయితే ఆ 3 ఏమిటి ఏంటి దాన్ని బట్టి చూస్తే మనకు ఖరో వివార శ్వాస అఘోషాశ్చ, ఖర్రులు హర్షులు అని 2 భాగాలు చేశారు మొత్తం హల్లుని. ఖర్రులు హర్షులు అంటే ఫస్ట్ హర్ష అనుకుందాం. హయవరటలో నుంచి జభయ గడదశ్ వరకు, జభ గడదశ్ వరకు మనం అక్కడ చదువుకుంటే హయవరట్ లన్ యమగణనం జభై గడదశ్ జభ గడదశ్, ఇక్కడ ఒక హర్ష్. తర్వాత మళ్ళీ కప చట చటతో కపై శశసర్ హల్, ఇదొక వర్గం. ఇది ఇక్కడ హల్లులో లేదు లాస్ట్, ఎందుకు పైన హకారం వచ్చింది, ఇక్కడ హల్లు లేదు. శశసర్ వరకు కనుక కర్ర అయింది అది. అంటే కర్ర ప్లస్ హర్ష్ ఈజ్ ఈక్వల్ టు హల్లులు అని అర్థం, టోటల్ హల్లులు. కనుక ఈ కర్రులలో ఏమైపోయింది, కర్రులన్నీ కూడా వివార శ్వాసాఘోషాలు. కర్రులేనేమో తాత్తాలు చేర్చబడ్డాయి. శశసలు సకారము కర్రులో ఉంది, తాత్తాలం దాద్దాలే, ఎందుకంటే అది హర్షులో చేర్చబడ్డది. హర్షులో ఈ సకారము లేదు, దకారం ఉంది. అయితే దకారం సంబంధించిన పోలికలేమో తవర్గలకు వచ్చింది. కనుక తవర్గలు దీనికి సకారంకు దగ్గర ఈ దకారంకు సంబంధించినటువంటి పోలికలు కేవలం తాత్తాలు మాత్రం ఉన్నాయి. దకారం లేకపోయినా దకారం యొక్క సంబంధించిన దాత్తాలు అయితే ఉన్నాయి, సకారం ఉంది. ఈ 3 కూడా ఒక గ్రూపులో వచ్చేసాయి, ఏది కర్రలో. ఇవన్నీ కూడా వివార శ్వాస అఘోష ప్రయత్నాల ద్వారా వస్తున్నాయి. కనుక దకారకు సంబంధించినటువంటి తాత్తాలు దీంట్లో ఉన్నాయి కనుక సకారం ఉంది. ఇప్పుడు మనకు ఇవి అఘోష ప్రయత్నం శ్వాస అఘోష ద్వారా వచ్చేసాయి. ఇప్పుడు 3 అయినాయి. 3 వర్ణాలు ఏది తీసుకోవాలి. తర్వాత ఇంకా కూడా అల్ప ప్రాణ మహాప్రాణాలు చూసుకుంటే వర్గాణం ప్రథమ తృతీయ పంచమ ఎణశ్చ అల్ప ప్రాణా. ఇది సకారం అల్ప ప్రాణం కాదు. ఎందుకొరకు, మహాప్రాణది. వర్గాణం ద్వితీయ చతుర్థో శదశ్చ మహాప్రాణ. షెల్లు మహాప్రాణం, షెల్లులో శస్సరు ఉంది కనుక సకారం మహాప్రాణం. ఇది తాత్తాలో 3 వర్ణాలు మన సెలెక్ట్లో, తాత్తాలో తా అల్ప ప్రాణమైంది, థా మహాప్రాణమైంది. కనుక ఇప్పుడేమండి, థా సాలు మాత్రమే మహాప్రాణాలు అయినాయి నిర్ణయంలో కూడా. థా సా ఈ 2 మహాప్రాణాలు. ఈ థా సాలు మరి రెండిట్లో మళ్ళీ ఏ తీసుకోవాలి. మనం మళ్ళీ ప్రయత్నాలకు వెనక్కి వెళితే ప్రయత్నాలు మనం ఆ మొదటి ప్రయత్నం ఉంది కదా, ఆభ్యంతర ప్రయత్నం. ఆభ్యంతర ప్రయత్నంలో ఏం చెప్పుకుందాం మనం, ఈ థా సా సంబంధించింది. దాంట్లో
స్పృష్టేష అంతస్థలు ఈశదూరత ఉష్మలు. అక్కడ సకారము ఉష్మ, సరే అక్కడ ఇక్కడనే మనం నేర్చుకోవాల్సింది అంతే. ఈ థా సాలో సకారం తీసుకుంటున్నాం అంతే. కనుక సకారానికి చెప్పండి. సకారం మహాప్రాణం అయిందా? అవునవును. సా మీరు చేయబడితే మహాప్రాణాలన్నీ చేతికి దాకుతాయి. ఓహో ఓకే సరే ఓకేనండి. ఇవన్నీ ఇక్కడ దాకుతాయి. ఉష్మాణం. కనుక సకార స్థానంలో థకారం వచ్చింది. అంటే ఇంకొకటి ఏంటంటే ఇది మన దానికి వెళితే థకారము తవర్గలకు సంబంధించింది. అంటే దకారంకు దకారానికి థకారానికి అనుబంధం ఉంది, సకారం కాదు. అదే బాగా మనం మొదటి ప్రయత్నం అని చెప్పుకున్నాము, అది మహాప్రాణాలు. అదే ఆభ్యంతర ప్రయత్నంలో కాదయోమావసాన స్పృష్ట ప్రయత్నంలో దకారంకు సంబంధించింది తకారమే ఉంది. సకారం ఎట్లా కాదు, దకారంకు సంబంధించినటువంటి ఈ థా సాలో మరి థానే ఎందుకు తీసుకోవాలి, సా ఎందుకు తీసుకోకూడదు అంటే దకారంకు అత్యంతమైనటువంటి సవర్ణత్వం ఏదంటే థకారం. దకారం దృష్ట్యా థకారం వచ్చింది, సకారం దృష్ట్యా కూడా థకారం అయింది. ఇన్ని ప్రయత్నాలు థకారం తీసుకున్నారు కనుక ఈ దృష్ట్యా థకారం నిర్ణయించబడ్డది. అర్థమైందా? థకార సకారం అని నిర్ణయం చేసుకుందాం. ఈ థకార సకారాల్లో సకారం ఎందుకు రాకూడదు అంటే అది దకారానికి సవర్ణత్వం కాదు. అంటే థకార సకార రెండిట్ల దృష్ట్యా చూస్తే దకారానికి ఉద్దులో దకారం కూడా ఉంది కదా, దకార సంబంధంగా మనం తీసుకుంటున్నాం గనక దకారానికి సవర్ణత్వం థకారం గనక, సకారానికి సవర్ణత్వం థకారం గనక ఈ రెండింటి దృష్ట్యా థకార సకారాల్లో థకార నిర్ణయం చేసి ఉదుథు థానం అయింది. ఉదుథు స్తంభనం అంతే కదా. చివరి నిర్ణయించుకోవడం థాలో థాస అనేటువంటిలో ఎందుకు తీసుకోవాలి అంటే థకారం తీసుకోవడానికి కారణం ఏంటి? ఉద్దు అనేటువంటి ధకారాన్ని సవర్ణత్వం కావాలి, సకారాన్ని సవర్ణత్వం కావాలి. కనుక దకార దృష్ట్యా థకారమైనటువంటి ఒక వర్గలో చేర్చబడ్డది కనుక థకారాన్ని తీసుకుంటే అప్పుడు ఉదుత్తు తాను ఉదుత్తంబనం అనేది ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి పాఠం. ఇవాళ మనం కొత్త సూత్రం చెప్పుకుంటున్నాం. ఇంకా ముందుకు పోతూ ఏమిటి? ఝరోఝరి సవరణే అని సూత్రం. ఝరోఝరి సవరణే, ఇది కూడా సవర్ణత్వమే. ఝరహ ఝరి సవరణే. ఝరహ అనేటువంటిది ఝర శబ్దానికి షష్ఠీ విభక్తి జరహ. అంటే షష్ఠీ స్థానే యోగా స్థానం చెప్పు. జరునకు జరు యొక్క స్థానమునందు, షష్ఠి అంటే జరు యొక్క స్థానమునందు. ఝరి సప్తమి విభక్తి. సప్తమి విభక్తి అర్థం ఏంటి? పరే, ఝరి పరే. ఝరహ స్థానే ఝరి పరే. సవర్ణే ఝరి అనమాట. అది కూడా మళ్ళీ సవర్ణమైన జర్రు పరంగా ఉంటే జర్రునకు ఏం వస్తున్నది? వికల్పంగా లోపం వస్తున్నది. ఈ సూత్రం ద్వారా వికల్పంగా లోపం అంటే రాజపక్షంలో కూడా రెండో రూపం ఉంటుందని అర్థం. అంటే జర్ర అంటే ఏమిటి? రెండు జర్రులే. ఒక జర్రకు మరొక జర్రు పరంగా ఉంటే, సవర్ణ జర్రు పరంగా ఉంటే లోపం వస్తుంది అన్నప్పుడు ఏమిటి అన్నప్పుడు ఇక్కడ ఉదు థు థానం. ఇక్కడ దానికి పైన ఒకటి ఇంకా వృత్తి ఏం చెబుతుంది? హలఃపరస్య జరహ వా లోప సవర్ణే ఝరి అని అర్థం. అంటే ఒక హల్లు ఉండాలి, హల్లులకు పరంగా ఉన్నటువంటి స్థానమైన జర్రు ఉండి ఆ జర్రు కంటే పరంగా జర్రు ఉంటే ఈ మధ్యలో ఉన్న జర్రు వికల్పంగా లోపిస్తుంది. మొదటిది హల్లు ఉండాలి. ఉదు థు థానం అన్నప్పుడు ఉద్దులో దకారం హల్లు, అనేటువంటిది జర్రు, దానికి సవర్ణమైన జర్రు థానం. కనుక సవర్ణమైన జర్రు ఉంటే ఈ సూత్రం ద్వారా వికల్పంగా లోపం వచ్చి ఉదు థానం అనేది అయింది. అంటే ఎంత కష్టపడి తెచ్చిందో థకారాన్ని లోపము చేసేవాడు.
చేస్తే ఒకవేళ రాకపోతే వికల్పం మళ్ళీ మామూలుగా వద్దు. ఇది అనాచితాగా అక్కడ ద్విత్వం వస్తాయి, ఇదేమో లోపిస్తుంది. గుర్తుంచుకోండి. ఇంత క్రితం గడగవారు చెప్పారు, మనం జనరల్గా 2 వర్ణాలు ఉన్నప్పుడు ద్విత్వం ఎందుకు వస్తుందంటే ఈ సూత్రం ద్వారా ద్విత్వం వస్తుంది, మనకు ద్విత్వం తీసుకోవాలని. కొన్ని చోట్ల ద్విత్వం కూడా లోపించేటువంటి ఇది వచ్చేటువంటివి కూడా ఉంటాయి అనమాట. అంటే 2 ఉన్నప్పుడు ఒకటి లోపింపజేస్తున్నాం. ఇది ధ్వని పరిణామం అనుకోండి. మీరు ఇక్కడ మార్చినప్పుడు ఒకదాన్ని లోపించేసుకోవడం అవుతుంది. కనుక ఉదుత్థానంలో తకారం ఎగిరిపోయి ఉదుత్థానమైంది. ఉదుత్థానం ఆ ద్విత్వానికి వేరే సూత్రం చెప్పుకున్నాం కదయ్యా, ద్విత్వం అక్కడ రావడానికి ద్విత్వం, మనం. అక్కడ ద్విత్వం చెప్తాం, ఇక్కడ ద్విత్వం లేదు అంటుంది. అక్కడ ఉన్న దాన్ని లోపింపజేస్తాం. ఓకే అంటే ఓకే గుర్తు చేస్తున్నాను అంతే. ఇక్కడ అదే ఇక్కడ లేదు కదా అని చూస్తాం. ఓకేనయ్యా. ద్విత్వంలో ఇక్కడ అచప్రశేర ద్వే వాస్త అది అది ద్విత్వం వస్తుంది. ఇదేమో వ్యతిరేకంగా మనకి ఏంటంటే ద్విత్వాన్ని లోపింపజేస్తుంది. వా ఉదుత్థానంలో తకారం గారు ఉదుత్థానం అయింది. ఉదుత్ ఉదుత్ తంబనం ఉదుత్థానం ఉదుతంబనం అయింది. అయితే ఇక్కడ తర్వాత సూత్రం ఏమిటి? అంటే ఇప్పుడు ఈ వికల్పమైనటువంటి రూపాన్ని వాడడం ఉన్నదా అయ్యా? అదే లేనప్పుడు ఇట్లా మళ్ళీ మామూలుగా ఉంటుంది. రానప్పుడు ఉదుతు థానం ఉదుతు తంబనం ఉదుతు తంబనం రానప్పుడు అది వాడుకలో ఉన్నదా ఇక్కడ మనకు? వాడుకోవచ్చు, అది కూడా వేసుకోవచ్చు. 2 రకాలుగా వాడుకోవచ్చు. ఎందుకంటే నిత్యంగానే ఎక్కువ ఉత్థానం అనేటటువంటిది ఎక్కువ మనకు రూపం కనిపిస్తుంది. ఎట్లా వేసుకోవచ్చు, అట్లా వేసుకోవచ్చు, ఇట్లా ఉంటుంది. తర్వాత సూత్రం షర్త సంధి అనేది ఉంది. ఖరిచ, ఇది మనం ఇంత క్రితం జస్త సంధి చెప్పుకున్నాం. ఇది చర్త సంధి. చర్త్వ మామూలే. చెర్ర అంటే ఏమిటి? చెటతౌ చెర్ర అన్నాడు అంటే కచడత పదం అర్థం స్పష్టంగా. కచడడు శేషసలు. చెటతౌ కపయి, చెయ్యి అని కూడా వస్తుంది ఎక్కడ పదం. అంటే ప్రత్యాహారం. చెయ్యి అంటే ఇదే. చెయ్యి అంటే కచడత పదం అర్థం. చెటత కప. శేషసరు కూడా దీంట్లో ఉంది సార్, అందుకే చెర్ర అయింది. చెర్రు నాకు చెరి అని కర్రీ. కర్ర అంటే ఏమిటి? ఖరి జలాం చరహాస్యు. ఖరి జలాం చరహాస్యు. ఖరిచా సూత్రం పేరు ఖరిచా. ఖరి సప్తమి. అంటే ఖర్ర అంటే ఎక్కడి నుంచి? ఖప చట చట తౌ కపయ్యి షస్సర్. అర్థం ఏమిటి? ప్రథమ ద్వితీయ వర్ణాలు కఖ చ ట ట ప షస్సర్. కర్ర పరంగా ఉన్నప్పుడు అని ఖరిచా సూత్రం. దేనికి? జలాం, జల్లులు. జల్లులు అంటే ఎక్కడ చెప్పుకుందాం మనం? జభై, అచ్చులు, ఎవరలు, అనునాసికాలు కాకుండా మిగిలినవన్నీ. అంతే. ఇద్దరు కూడా మనం జల్లు అని చెప్పుకున్నాం. ఇంత క్రితంగా వచ్చింది కదా జల్లు అనేటువంటి. అది అంటే హయవరట్ట లండు న్యమగణం. విడిచిపెట్టాం. ఎవరట్ట లండు న్యమగణనం విడిచిపెడితే యావరాల న్యమగణనం. పంచమాక్షరాలు ఎవరాలు లేనటువంటి హల్లులు. ఈ వాటికి చెర్రులు వస్తాయి ఆదేశంగా. అంటే అవి స్థానాలు. జల్లుల యొక్క స్థానం, జల్లుల స్థానంలో చెర్రులు ఆదేశంగా వస్తాయి. ఇంత క్రితం చెర్రు స్థానంలో మన ఎదురు జస్సు చెప్పుకుందాం. చెర్రు ఇక్కడ జల్లు స్థానంలో చెర్రు ఆదేశంగా వస్తాయి. చెరహ అంటే చెర్రులు వస్తాయి అని. చెరహ అనే బహువచనం అనేది. కనుక ఇప్పుడు ఏమైపోయింది అంటే జల్లులు ఉండాలి, కర్రలు ఉండాలి. జల్లులు ఏమిటి అంటే ఇక్కడ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఉదుత్ థానం అన్నప్పుడు ఒక లోపించినప్పుడేమో ఉదు థానం అన్నాం. ఉదులో దకారం హల్లు,
లోపించిన ఎట్లా అప్పుడు లోపించిన దానికి ఉదు థు థానం అన్నప్పుడు ఉదు థు థానం అన్నప్పుడు ఉదు అనేటువంటి దకారం హల్లు, దానికి థా అనేటువంటి జల్లు పరంగా ఉంది. జల్లునకు కర్రి పరంగా ఉండాలి, అంటే పక్క తకారం పరంగా ఉంది కనుక జల్లు స్థానంలో చెర్ర వచ్చి ఉదుతు అనే దానికి చెర్ర అంటే ఏమిటి అంటే మనం కచ్చడి తప్పలు అన్నాం కదా, దేంట్లో సవరణమైంది ఏది అంటే తకారమే. కచ్చడ తపలు తకారమే, థా స్థానంలో తకారం వస్తుంది, ఉదుతు థానం అవుతుంది అంతే కదా. చెర్రులో ఉదుతు అనే తకార స్థానానికి చెర్రులో ఉన్నటువంటి స్థాన సామ్యమైన వర్ణం ఏది అంటే తకారం. కనుక ఉదుతు థానం, ఉదుతు తంభనం అనేటువంటి తంభనం, అది మహాప్రాణం కాదు, నేను పొరపాటున గట్ట పుట్టాను చూశాను. తంభనం అది ఉదుతు తంభనం ఉత్తంభనం, ఉత్థానం ఉత్తమం. లేనప్పుడు అంటే మనం లోపం రాని పక్షంలో లోపం వచ్చిన పక్షంలో మామూలుగా కలపడం అది అట్లా వచ్చినప్పుడు అక్కడ ఉదుత్థానం ఉత్థానం అనేది అవుతుంది. ఉదుత్థానం ఉత్థానం. అయితే ఇక్కడ ఖరి అనే దానికి అయ్యా ఖరీచా అన్నప్పుడు ఖర్రు సప్తమి ఏకవచనాంతం తీసుకున్నాం, చా వ్యయం తీసుకున్నాం. కళ్ళు లేదు కదా ఇక్కడ. చలాం ఎందుకు వచ్చింది ఇందులో? జల్లుల స్థానంలో కర్రపరంగా ఉండాలి అని ఎక్కడ సూత్రంలో లేదే. సూత్రాన్ని చెప్పుకున్నాం. సూత్రే చష్టం సూత్రాంతరావర్తనీయం సర్వత్ర అని దీని వెనక సూత్రాన్ని తీసుకోబడ్డది. ఇక్కడ ఖరీచా మాత్రమే మీకు కనబడ్డది. మనం వాటిని చెప్పుకోవడం ఏ సూత్రం ద్వారా వచ్చిందని మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం లేదు. లేకుంటే వాటిని మన ఈ సూత్ర నెంబర్ చూసుకొని వెనక సూత్రాల నెంబర్లకు పోతే దొరుకుతాయి. ఇందులోకి వచ్చేసినాం 8455 ఇది అని సూత్రం తీసుకుంటే 8465 అది. కనుక ఇక్కడ కూడా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హల్లు పరంగా లేదు, కర్రు కంటే కర్రు పరంగా ఉంటే జల్లులకు కర్రు పరంగా ఉంటే అది చరిత్రం వస్తుంది అన్నప్పుడు ఉదుతు స్థానంలో గమ్మత్ ఏమిటంటే ఉద్దు అనే దకారం జర్రు ఖర్రు దానికి జల్లు పరంగా ఉంటాయి. ఉదు ఉదు స్థానంలో ఉదు స్థానం అనే తకారం జల్లు అయినప్పుడు కర్ర అయినప్పుడు దాని యొక్క దకారం జల్లు అంటే రెండు సార్లు ఈ సూత్రాన్ని మనం చూసుకోవాలి. ఉదుతు థానం అన్నప్పుడు థకారం మహాప్రాణమైన థకారానికి చర్తం వచ్చి ఉదు తానంతో తకారం వచ్చింది. అట్లానే ఈ తకారం కూడా కర్ర గనక వెనుక ఉన్న దకారం కూడా మళ్ళీ చర్తం వచ్చి ఉత్తు థానం ఉత్థానం ఉత్తు థానం ఉత్థానం అంటే రెండు రకాలు. లోపం వచ్చినా రాకపోయినా కూడా ఉదు దకారంలో చర్తం వస్తున్నది. కన్ఫ్యూజ్గా ఉందా? ఉదు అనేటువంటి దకారము కర్ర అనుకోండి, ఆ కర్ర జల్లు అనుకోండి, దానికి పరంగా తకారం ఉంది కనుక ఆ తకారం ఏమిటి? జల్లు. ఉదు 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 అనేటువంటిదేమో జల్లు, ఉద్దు జల్లు. స్థానం అనేది కర్రు పరంగా కనుక వెనుక జల్లు దకారస్థానం తకారం. అట్లానే థానం థానంలో థు అనేటువంటిది జల్లునకు, థానంలో తకారం కర్ర పరంగా ఉంది కనుక ఇది కూడా అల్ప ప్రాణమై ఊదు అంటే ఊతు థానం ఉత్థానం. లేదు దిత్తం రాకపోతే ఉత్తు థానం ఉత్థానం, రెండు రకాలుగా. కొంచెం ఏదో కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది మీకు. కన్ఫ్యూజన్ ఏం లేదు కానండి అయ్యా, ఇప్పుడు ఇక్కడ మహాప్రాణం కాస్త అల్ప ప్రాణం అయిపోయింది. అవును అంతే. అదే రెండు అంటే ఒకటి కాదు. ఉద్దులో దకారము తకారంగా మారింది,
స్థానంలో ఇంతకు లేచిన థకారం కూడా అల్ప ప్రాణానికి స్థానమైంది. అది అది ఇందులో ఈ సూత్రం అదే మనకు చెబుతుంది. మహాప్రాణం కాస్త మహోదయ అల్ప ప్రాణం. మొదటిసారి మహోదయ మొదటిసారి కర్రగా ఉన్నది, రెండవసారి మార్చేటప్పుడు అది జల్గా కూడా ఉంది. కర్ర పరంగా ఉన్నప్పుడు అని మాత్రం అది కర్రతో దానికి అది కర్రగా జల్లుగా రెండు రకాలుగా పనిచేస్తుంది కదా, దానికి రెండు లక్షణాలు ఉన్నాయి. అందుకని రెండవసారి మళ్ళీ మారింది. అది అంటే ఇప్పుడు మధ్యలో ఉన్న థకారము వెనుక ఉన్న దకారాన్ని మార్చే సమయంలో అది కర్రగా పనిచేస్తుంది. కర్ర అయింది కనుక వెనుక ఉన్న దకారాన్ని చెర్రగా మార్చి కర్రగా చెర్రగా మార్చి ఉత్తు చేసాం, తకారం వచ్చింది. థకారానికి థకారం పరంగా ఉన్నప్పుడు మూడో థానం అనే రెండో థకారం అది కర్ర గనక ఆ కర్ర గనక వెనుక ఉన్న మహాప్రాణ థకారం అప్పుడు అది జల్లుగా పనిచేస్తుంది. చేసి ఆ స్థానం మళ్ళీ చర్తం వచ్చి ఉత్తు స్థానం అట్లా. అంటే అది జల్లి కర్రు రెండవ తాను కూడా లక్షణాలకు ఉన్నట్టు లెక్క. రెండిట్లలో రెండు గ్రూపులు చేర్చబడ్డది. ఇప్పుడు అక్షరం రెండిట్లో ఉంది, రెండు గ్రూపుల్లో ఉంది. అంతే కదా, జల్ అన్నప్పుడు వస్తుంది, చెర్ర అన్నప్పుడు వస్తుంది. అయ్యా ఇప్పుడు ఉద్దు ప్లస్ ఉద్దులో ఉన్నటువంటి జల్ అవుతోంది. స్థానం మధ్యలో ఉన్నటువంటి అది అల్ప ప్రాణంగా మారిపోతోంది. అది దాన్ని ఏమంటున్నాం, అది ఇది అవుతుందా? దేన్నైతే మారుస్తున్నారో దాన్ని మీరు జల్లుగా అనుకోండి. అది ఉద్దులు దకారం మార్చుకునేటప్పుడు దాని పరంగానే చెర్రు, అది కర్రు స్థానము. స్థానములో థకారం థానం అన్నప్పుడు అనేది అది కర్ర అయినప్పుడు మధ్యలో ఉన్న ఏమవుతోంది, ప్లస్ ఉద్దు ప్లస్ అన్నప్పుడు మీరు రెండు సార్లు దీన్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకటి ఉదు ఒకసారి, ఉదు స్థానం రెండవసారి. ఉదు అన్నప్పుడేమో ఉదులు దకారము జల్లునకు, అనేటువంటిది కర్ర పరంగా ఉంది కనుక దకారాన్ని మార్చి ఉత్తు చేశారు, అయిపోయింది. తర్వాత ఉత్తు స్థానంలో అన్నప్పుడు ఈ అనేటువంటిది ఇది జల్లు గనక దానికి స్థానంలో కర్ర పరంగా ఉంది. ఈ అనేటువంటిది మళ్ళా చేసి అది అల్ప ప్రాణమే తకారం చేసి ఉత్తు స్థానం. అసలు అలా మారుతుందా? రెండు మహాప్రాణాలు అల్ప ప్రాణంగా మారుతాయా యాక్చువల్ గా మనం మాట్లాడుకుంటే? ఎట్లా ఉండే అట్లా ఇక్కడ ఉన్న నియమం ప్రకారంగా ఉన్నప్పుడు మార్చుకోండి. మీరు ఎటు చేసినా అక్కడ తన అల్ప ఇటు ముందు చేసినా అది తకారం చేసినా కూడా అది మళ్ళీ జల్లే కదా. ఇటు చేసా అటు చేసినా మళ్ళీ జల్లే. అది ముందు మధ్యలో చేసుకోండి, అయినా కూడా అది కర్రే కదా, తకారంగా మారుతుంది. ఇప్పుడు మనకి ఇది రూల్ అన్నమాట. మహాప్రాణం ఇక్కడ అల్ప ప్రాణంగా మారుతోంది. ఏంటి, జల్లెలకి కర్ర పరంగా ఉన్నప్పుడు మహాప్రాణాలు కాదు, మీకు ఊరికే తెలియడానికి అల్ప ప్రాణం మహాప్రాణం అన్నాం. ఇక్కడ జల్లులు చెర్రగా అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. అది జల్లులు కర్రగా అవుతున్నాయి. ఆదేశంగా ఉన్నప్పుడు చెర్రగా అవుతాయి. దీని పేరు చెర్తో సంది, చెర్తో అనాలి, అంతేగాని మన అల్ప ప్రాణం మహాప్రాణం అనద్దు. కన్ఫ్యూజ్ అవుతాయని పలికేటప్పుడు మనం స్పష్టంగా పలుకుదాం లేదా, అది మహాప్రాణం అల్ప ప్రాణం చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఒక చిన్న సందేహం అయ్యా, ఇప్పుడు ధ్రువుడి యొక్క తండ్రిని ఉత్థానపాదుడు అంటాం. అవును, ఉత్థానం. అక్కడ మనం అల్ప ప్రాణం తీసుకుంటున్నామా మహాప్రాణం తీసుకుంటున్నామా? అల్ప ప్రాణాన్ని మహాప్రాణం ఉంటుంది. తాకు థానం కాదు, థానం కాదు, తానం కాదు, తాకు థావత్తు. అదే ఉత్థానం, అదే ఇది ఉత్తమమైన ఉత్థానం. అదే ఉత్థానపాదుడు, ఉత్థానం చెప్పుకుంటున్నా కదా, అదే ఉత్థానపాదుడు నాడు. అంటే ఇక్కడ మహాప్రాణమే ఉంది చివర్లో. మొదటి అల్ప ప్రాణం, రెండోది మహాప్రాణం. రెండోది మహాప్రాణం ఉంది. అల్ప ప్రాణం తర్వాత అల్ప ప్రాణం ఉండవచ్చు, కానీ అల్ప ప్రాణం తర్వాత మహాప్రాణం తర్వాత అల్ప ప్రాణం ఉండదు. అయితే ఇందులో ఇప్పుడు మనం ఈ సూత్రంలో చెప్పుకున్నప్పుడు స్థా అన్నప్పుడేమో ఇక్కడ మహాప్రాణాన్ని చెప్పుకున్నాం, కానీ స్తంభము అన్నప్పుడు మాత్రం మహాప్రాణం కాదు కదా, అది స్తంభ కాదు కదా, స్తంభనమే.
సాగు తా మామూలు తానే అది అంటే అక్కడ కూడా మన బాగా. మామూలు తకారం ఇక్కడ మీకు పొరపాటు నేను రాసేటప్పుడు మహాప్రాణం ఇచ్చానేమో చూడండి. అదే స్తంభం అనే రూపంలోకి వచ్చినప్పుడు మహాప్రాణం ఉంటుంది కానీ మహాప్రాణం లేదంటూ తా మహాప్రాణం కాదు. ఆ సకారం తర్వాత తకారం అల్ప ప్రాణమే, తకారం అల్ప ప్రాణమే ఉంటుంది. మాత్రం మహాప్రాణం స్తంభనం. అది కాబట్టి అక్కడ కూడా అక్కడ రూపం మారినప్పుడు కూడా మనం అల్ప ప్రాణాలే మహాప్రాణం అల్ప ప్రాణాలే ఉంటాయి రెండు కూడా. మహాప్రాణాలు పెట్టుకో. దీంట్లో నేను పొరపాటు ఇచ్చినట్టుగా నాకు అనిపించింది, మీరు దాన్ని సవరించుకోండి అంతే. ఇక్కడ స్పష్టంగా మనకు తేడా కనబడేది ఇక్కడ ఈ రెండు. అంటే స్తంభాలోనేమో తా దిత్వం వస్తుంది, రెండు అల్ప ప్రాణాలే. స్థా అన్నప్పుడేమో అక్కడ కూడా దిత్వం వస్తుంది, మొదటిది అల్ప ప్రాణం, రెండవది మహాప్రాణం అవుతుంది. అది స్థాధాతు, ఇది స్తంభధాతు. అది స్థాధాతు, ఇది స్తంభధాతు. కాబట్టి ఇక్కడ థా కాదు ఇది. అది ఎందుకంటే ఈ రెండు ఒకసారి చెప్పుకోవడంలో చిన్న కన్ఫ్యూజన్, అక్కడ రెండింటికి థా వేస్తున్నాం. అదే అక్కడ నేను ఆ పోస్ట్ వేసేటప్పుడు కొన్ని ఒకసారి మీరు అక్కడ రాయడం అని కాదు, నేను అది గమనించాను. అది లిపి భేదం అనుకోండి. పోస్ట్ అయింది కదా అని నేను దాన్ని మీకు చెప్తాను. మామూలుగా పదం యొక్క రూపం తెలుసు కదా మనకు, వివరించుకోవాలి. దాన్ని మీరు కాపీ పెట్టుకుంటే కదా ఎక్కడ కష్టం కాదు. పదం యొక్క రూపం తెలుసు. స్తంభము అంటాం, అది స్థానము అంటాం. అక్కడ థ, ఇక్కడ త. ఇప్పుడు చర్త్వ సంధి అనేది ఏంటంటే చెడతవు కపై శససర్లో నుంచి తీసుకున్నాం. కాబట్టి ఇందులో మహాప్రాణం ఏదీ లేదు. షటతవు కపై శససర్ చర్త్వ సంధిలో మహాప్రాణం లేదు. కాబట్టి అల్ప ప్రాణం. మహాప్రాణం అంటే శస్సులు మహాప్రాణలే, శససర్లు మహాప్రాణాలు. అది వీటిల్లో చెడతవు కపైలో లేవు. లేదు. అందుకని ఏముంటుంది, అది అల్పప్రాణం మహాప్రాణం కూడదు. అది సంధ్య అనాలే. అల్ప మహాప్రాణం వచ్చి మహాప్రాణ సంధ్య అంటే మళ్ళీ అల్పప్రాణం వచ్చిందంటే మళ్ళా కష్టం గుర్తు చేసుకోవడం. జస్ట్ మనకు ఆ అల్పప్రాణం మహాప్రాణం వచ్చిందని చెప్తున్నాను తప్పిస్తే దాని నుంచి మనకు స్పష్ట అర్థం కలగదు. అంతేగాని నిజానికి అక్కడ జల్లు స్థానంలో చెరువు వచ్చింది అంతే. అట్లా అల్ప ప్రాణస్థానం మహాప్రాణం వచ్చేది, మహాప్రాణ స్థానం అల్ప ప్రాణం వచ్చేది కాదు. ఇట్లా అంటే దానివల్ల మనకు కొన్ని శస్త్రాలు మహాప్రాణాలు అయినాయి, ఇవి అల్ప ప్రాణాలు అయినాయి. ఇట్లా అర్థమైంది కదా ఇప్పటికి ఇది. కనుక ఉదు మనం ఇప్పుడు చెప్పినట్టు జరోజరి సవర్ అనే సూత్రం ప్రకారంగా ఉదు థు స్థానం అనే చోట జర్రునకు జర్రు పరంగా ఉంటే హలపరస్య జరహ వా లోప అంటే హల్లు కంటే పరంగా ఉన్న జర్రునకు వికల్పంగా లోపం అని ఈ సూత్రం. వికల్పంగా లోపం వస్తుంది. ఉర్దూలో దకారానికి థు స్థానం అనే చోట థు అనేటువంటిది జర్రు గనక దానికి పరంగా కూడా థా అనేటువంటి సవర్ణ జరు పరంగా ఉంది కనుక ఈ పరంగా ఉన్నటువంటి పూర్వంగా ఉన్నటువంటి థకారం అనేటువంటి జరు లోపించి ఉదు థానం ఉదు తంభనం తంభనం అది అనేటువంటిది ఉంది. ఈ పక్క పెడదాం. లోపం రాని పక్షంలో ఉదుతు థానం అనే చోట ఖరిచా సూత్రం ప్రకారంగా తర్వాత సూత్రం ఖరిచా సూత్రం ప్రకారంగా చెప్పుకున్నాం. జలాం ఖరి అంటే ఖరి జలాం చరహ శివు జల్లులకు కర్ర పరంగా ఉంటే జల్లు ప్లస్ కర్ర అన్నప్పుడు జల్లు కంటే పరంగా కర్ర ఉన్నప్పుడు ఈ జల్లుల స్థానంలో చెర్రలు వస్తాయి అని ఇది నిత్యమే, వికల్పం కాదు. కనుక ఉదు ఇప్పుడు మనం ఉదుతు థానం వికల్పం రాని పక్షంలో ఉన్నప్పుడు ఉదుతు థానం ఉదులో ధకారానికి థు థా థానం థు అనేటువంటిది ఉంది కనుక ఉదు అనే జకారం మనం రెండు రకాలు తీసుకున్నప్పుడు ఉదులో దకారానికి థు అనేటువంటి మొదటి ధకారం అది జల్లు ఉంది కనుక చెర్ర ఉంది కనుక మాకు అది కర్ర ఉంది కనుక
మొదటి దకార స్థానం తకారం వచ్చింది. ఉత్తు థానం, ఉత్తు ఉత్తు థానం. అట్లానే రెండవది మళ్ళా థకారానికి ఉద్దు ఉత్తు థానంలో థకారానికి ఉదుత్తు అనేటువంటి థకారము, మొదటి థకారము జల్లి గనక దానికి స్థానంలో థకారం కర్ర గనక పరంగా ఉంది గనక మొదటి దకారం కూడా చర్తం వచ్చి ఊతు స్థానం, ఉత్థానం అయింది. వికల్పం రాని పక్షంలో కూడా దకారం అవుతుంది. మళ్ళీ ఉదు థానం అనే చోట కూడా చర్తమే. ఉదు థానం, ఉదు థానేటువంటి చర్తం కదా, ఉత్తుత్థానం అయింది. అట్లా వికల్పం వచ్చినా రాకపోయినా, అంటే లోపం వచ్చినా రాకపోయినా, అది వచ్చినప్పుడు 2 సార్లు వస్తుంది, రానప్పుడు ఒకసారి వస్తుంది. కదా ఉద్దు థానం అని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఉదు థానం అని చెప్పుకున్నాం లోపం వచ్చిన తర్వాత. వస్తే ఏమవుతుంది, ఉదును దకారానికి దకార రూప జలునకు స్థానం అనేటువంటి కర్ర పరంగా ఉంది కనుక ఉద్దు దకారానికి చర్తం వస్తుంది. వస్తే గుర్తు స్థానం అయింది. మీకు ఉద్దు అనేటువంటిది దకారం జల్లు, దీనికి స్థానం అని లోపించిన తర్వాత స్థానం అనేది థకారం ఉంది, ఇది చెర్రు, ఇది కర్రు కనుక దాని దకార స్థానంలో చర్తం వచ్చి ఉత్తు స్థానం, ఉత్థానం. దగ్గర మీరు చెప్పినట్టుగా ఉత్థాన పాదులు అని చెప్పిన ఉత్థానం. అక్కడ 2 సార్లు తకారం చెప్పినా తప్పులేదు, ఒకసారి చెప్పినా తకారం తప్పలేదు. అంటే తాకు తావత్తు, మామూలు తావత్తు, ఒత్తు తావత్తు ఇచ్చినా పర్వాలేదు. ఉత్థానంలో తకారానికి మామూలు తకారము, మహాప్రాణ తకారం ఇచ్చినప్పుడు కూడా, లేదా ఒక్క తకారానికి తకారం ఇచ్చినా కూడా ఆ పదం కరెక్ట్ అయినటువంటిది అని సూత్రం ప్రకారంగా. అట్లానే ఉత్తంబనం, ఉత్తు ఉత్తు థు తంబనం అన్నప్పుడు 2 కూడా చర్చవచ్చు. ఉత్తు తంబనం అయింది. ఉత్తుతో అన్ని తకారాలే. ఉత్తంబనం అంటే 2 తకారాల మీద 3, అంటే ఒక తకార 2 తకారాలు, 2 అల్పప్రాణ తకారాలు మనం తావత్తులు ఇచ్చినప్పుడు కూడా కరెక్టే, ఒక్క తావత్తు ఇచ్చినా కరెక్టే. ఉత్తంబనం, ఉత్తంబనం అన్నప్పుడు తాకు 2 తావత్తులు ఇచ్చినా సరే అని, తాకు ఇచ్చిన సవర్ణం అని అర్థం. ఇట్లా స్తంభనం. ఏమైనా మీకు ఒకసారి చేసుకొని చదవండి, కావస్తే మళ్ళీ ఏమైనా అనుమానం వస్తే దాన్ని ఏమైనా రేపు డిస్కస్ చేద్దాం. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే. గంటల వారు అర్థమవుతున్నదా? అర్థం కానప్పుడు అడగండి. ఏం అర్థం కాదో అక్కడ వెంబడి అడగాలి. ఎంతవరకు అర్థమవుతుంది, ఏం అర్థం కావట్లేదు, ఎక్కడ ఉన్నా ఏమిటి అనేది మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఊరికే నేను చెప్పుకుంటూ పోతే ఊరికే మీరు ఇది నేను చెప్పేది పురాణం కాదు, ఊరికే వినుకుంటూ వెళ్ళిపోవడానికి అని. కనుక మీకు అర్థం అయితేనే నాకు నేను చెప్పినది ప్రయోజనం, మీకు అర్థం కాకపోతే నేను చెప్పింది ప్రయోజనం కాదు, నిష్ప్రయోజనం. అట్లా ఇవి వ్యాకరణం ఎట్లా ఉంటుందంటే, అర్థం కాదని విడిచిపెడితే మొత్తం ఏమీ అర్థం కాదు. నిచ్చెనలాగా, నిచ్చెన. ఇది అర్థమైతేనే, అర్థం చేసుకుంటూ పోతుంటేనే మనం ఎక్కగలుగుతాం. ఒక చోట తప్పింది అనుకోండి కదా, ఇంకా మనం ముందు పోలేము. అర్థమైతే ఉన్నంత మజా అంత ఉండదు, బ్రహ్మాండంగా అనిపిస్తుంది అర్థమైతే. అర్థం కాకపోతే ఇంకా పెద్ద ఇదంతా మనం ఏదో పద్మవ్యూహంలో పడ్డట్టుగానే ఉంటుంది, ఏమి అర్థం కానట్టుగా ఉంటుంది. ఎక్కడ అర్థం కాలేదు అక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మాహేశ్వర సూత్రాలు, వాటికి ప్రత్యయాలు తయారు చేయడం అనేటటువంటిది బాగా మెదిగి ఉండాలి. మాహేశ్వర సూత్రాలు బాగా రావాలి, కంఠస్థం రావాలి, కంఠస్థం రావాలి, వాటికి ప్రత్యయాలు కూడా చేయడం రావాలి, ప్రత్యాహారాలు చేయడం రావాలి. ప్రత్యాహారాలు చూడంగానే ప్రత్యాహారాలు వెంటనే కర్ర అంటే కర్రలు ఏముంటే గుర్తుకు రావాలి వెంటనే. అట్లా వస్తున్నది. అయితే ఇప్పుడు సూక్ష్మంగా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ కర్పరమగునప్పుడు చెల్లకు చెర్లు వచ్చును అంతే సూత్రం. హరిచగు నేను కూడా మళ్ళీ వాటిని చెప్తున్నాను, చెప్తున్నా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది ఇక్కడ చెప్తున్నాను. మనకు అవి సూత్రాలు వస్తుంటే గుర్తుంటుంది. ఇప్పుడు హయ వరట్ అంటే ఎక్కడి నుంచి, మన హల్ అంటే జల్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడ దాకా, కర్ర అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, దాంట్లో బోళ్ళని ప్రత్యాహారాలు చేయవచ్చు. అయితే పాణిని మహర్షి 42 ప్రత్యాహారాలు వాడారు అన్నట్టుగా ఏదో ఒకడు చదివాను.
42 కావచ్చు, ఎన్నైనా చేయవచ్చు. ఏ అక్షరం ఏ అక్షరం వరకు తీసుకోవడానికి మనం చేసుకునే ప్రత్యాహారాలు ఎంత ఉంది, అదొక చమత్కారమైనటువంటి విధానం అనమాట. అది ఎట్లా కాదు ఎట్లా ఆ, అదే చెర్రలు తీసుకుందాం, కర్రలు చేసుకుందాం, జల్లులు చేసుకుందాం, జర్రులు చేసుకుందాం, తర్వాత ఆ, హర్షులు ఎన్ని ఏ గ్రూప్ ఆ గ్రూప్ ఎట్లా మనకు గట్టిగా స్టడీ చేసుకోవడానికి వరకు ఒక విధమైన సెటరైట్ చేసి పెట్టారు. దానివల్ల ఏమిటంటే ఈ వర్ణాలు అని మనం ప్రత్యేకంగా అన్ని వర్ణాలని చూపించాల్సిన అవసరం లేకుండా వాణి మరి చెప్పినటువంటి ఇది అనమాట. అది ఒక విధానం. అది సులువు అనగానే మనకి ఈ వర్ణం గ్రూప్ వస్తుంది, హల్లులు అంటే ఈ గ్రూప్ వస్తుంది. అట్లానే ఇవన్నీ కూడా అన్ను అను అయ్య అక్కు ఇక్కు అక్కు అక్క అకసవరణ అక్క చెప్పుకుందాం, ఇక్ అనేది ఇక్కడ చెప్పుకుందాం. అట్లానే అన్ను చెప్పుకుందాం. అవి ఉండదు. అన్న అంటే మళ్ళీ అక్కడ అనుదిక్ సవర్ణ ప్రత్యయ సూత్రంలో అన్న అంటే అవి ఉండదు, కానీ లండు వరకు చెప్పుకుందాం. ఇది కనుక దాన్ని ఎట్లెట్లా వాడుకున్నాడు అనేటువంటిది మనకు చాలా చమత్కార సూత్రాలు అనేటువంటి వాటి ముగ్గురు అవి ప్రధానమైనటువంటిది. అది ఇట్లా ఒకటి వాటి మీద దృష్టి మహోదయ, చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఈ ఈ సంధికి సంబంధించినంత వరకు Hmm. ఈ చర్త్వ సంధిలో Hmm. కర్ర కింద తా థా అనే అక్షరాలు ఉన్నాయి. Hmm. కర్రలో తా థా. అవును. అట్లే జల్లో కూడా Hmm. తా థా దా 3 Hmm. జల్లో. అవును. జల్ అంటే చర్లో జల్ అంటే చూసుకోండి ఒక్కసారి. జల్ అంటే ఏమిటంటే ఆ, జల్ అంటే వర్గలోని 4 వర్ణాలు, పంచమాక్షరాలు లేని వర్గలోని ఉమ్, క ఖ గ ఘ చ ఛ జ జ ట ఠ డ ఢ త థ బ భ త థ ద ధ ప ఫ బ భ, తర్వాత ష ష స హ. ఇవి జల్ ఉమ్, జల్ వర్ణాలు. ఇక్కడ జల్ శస్త్ర స్థా వరకే హా లేదుగా మళ్ళీ. జల్ అంటే లా ఉంది, హా ఉంది కదా, అకారం కూడా ఉంది. ఏమిటంటే అనునాసిక అంతస్థ భిన్నములైన హల్లులు. అంతే. అనునాసిక అయితే మీరు కర్ర అంతస్థ అన్నారనుకోండి, భిన్నములైన కర్ర హల్లులు అంటే హల్లు అంటే. కర్ర అంటే అప్పుడు కర్ర అన్నప్పుడు వర్గ ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ లేవు, ఆ 3 లేవు, కేవలం ప్రథమ ద్వితీయాలు మాత్రమే. కాకా చాచా ట ట త ప ఫ. అవి 10 మళ్ళీ ఒక 3 శతసర్లు 3. మీరు అది ఆ మహేశ్వర సూత్రాలు చదివితే దాని పూర్వం ఒక ఏర్పడుతుంది. ఆ, కట్ చేసామన్నమాట. జల్లులో ఒక ముక్క కట్ చేస్తే కర్ర అయింది. ఉమ్, ఉమ్, జల్లులో అంటే జభయ్య ఘడదశ్ జబ ఘడదశ్ అయిన తర్వాత కర్ర స్టార్ట్ అవుతుంది. అదే కలుపుకుంటే జల్లు, కట్ చేసుకొని విడిచిపెడితే అప్పుడు మనకు కర్ర అవుతుంది. అంతే అంతే. జభయ్య ఘడదశ్ జబ ఘడదశ్ కప చటత చటదవ్ కపై షసర్ హల్. ఇది జల్లు. మన కప చటదగానే మొదలు పెట్టాం కూడా కర్ర అవుతుంది. అంతే అంతే. అంటే ఆ జల్లులోని ఒక విభాగం గ్రూపే కర్ర. కర్ర కల్ కర్ర. కనుక మనకు దానికి 2 డబుల్ యాక్షన్ అవుతుంది. అంటే ఈ జల్ అన్న అదే వస్తుంది, కర్ర అన్న అదే వస్తుంది. ఉమ్, అవును. ఈ చెరులో మాత్రము ఇక్కడ తా ఒకటే వచ్చింది. చెర్ర అన్నప్పుడు చెటతో గంతే చెర్ర అంటే అంటే ప్రస్తుతం కచడ దెబ్బలు అర్థం అంతే. మొదటి వరకు కాదు, కచడ దెబ్బలు ఆ, 3 సా కూడా 8. ఇదే ఇక్కడ గమ్మత్ ఏమిటంటే, ఒక విషయం గమ్మత్ ఏమిటంటే, ఒక్క ప్రథమ వర్ణాలు తీసుకున్నారు అనుకోండి, అది చెర్ర అనొచ్చు. చెర్ర అంటే చెర్ర అంటే కయ్యి కూడా అనొచ్చు, చెయ్యి కూడా అనొచ్చు. అంటే ఇక్కడ షెసర్ కూడా తీసుకున్నాడు, కానీ చెయ్యి అంటే అనుకోండి, చెయ్యి అంటే ఏమిటి, కచడ తప్పలే అంటే చెటతో కపయ్యు. 2 వర్ణాలు తీసుకున్నారు, ప్రథమ ద్వితీయాలు తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఎక్కడ తీసుకుంటాం, కయ్యు ఖయ్య పుమఃఖయ్యం పరి అని ఉన్నది. ఖయ్య అంటే ఏమిటి, అప్పుడు వర్గ ప్రథమ ద్వితీయ వర్ణాలు కాకా చచా టాటా ఈ రెండు. 4 వర్ణాలు తీసుకున్నారు, 4 వర్ణాలు తీసుకున్నారు అనుకోండి, జల్లు దగ్గర జర్ర అంటే కూడా మొత్తం 4 వర్ణాలు. అంటే కాకా జాతి కాకా వర్గలో 4 వర్ణాలు, కాకా గాగా చచా జజ టాటా దద పాప బబ్బ. అట్లా ఈ పంచమాక్షరాలు తీసుకున్నాడు వెనుక నెమగడ నుంచి న్యమంగణనం, అక్కడ జ్ఞా నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మొత్తం అట్లా తీసుకోలేదు. అంటే వాటిని కూడా తీసుకొని మనకు ఇక్కడ ఏం చెప్పలేదు. కాదయో మా వసాన స్పర్శ అన్నాడు, స్పర్శలు అన్నాడు. దానికి ప్రత్యేకంగా
ఈ ఇది వాడలేదు. నిజానికి వాడవచ్చు. జ్ఞా నుంచి మొదలుపెట్టి ఎర్ర అంటే జారిపోతుండే. కానీ అంటే వాటిని ఈ వర్గ మొత్తం అప్పుడు కేవలం ఈ వర్గ పంచమాక్షరాలు వస్తుండే. వర్గ ఐదు వర్ణాలు, పంచవర్ణాలు అన్ని వర్గద అక్షరాలు వచ్చాయి. కానీ పాణిని అట్లా వాడలేదు. జ్ఞామాంగణానం అని జ్ఞా నుంచి వాడుకొని కపై ఒక జ్ఞై అనేటువంటి పదం వాడితే మొత్తం 5 వర్ణాలు వస్తుంది. అట్లా అంటే ఎక్కడికి అక్షరాలు కావాలో అక్కడ అనుకూలంగా తీసుకునేలాగా ఈ మహేశ్వర సూత్రాన్ని ఒక సెటరేట్ చేసి పెట్టాడు. పాణిని మహర్షి యొక్క మేధస్సు ఏమిటంటే ఒక గొప్ప టెక్నాలజీ మేధస్సు. ఆయనే ఎక్కడి నుంచి ఎంతవరకు వర్ణాలో అంతవరకు తీసుకునేటువంటి ఒక కోడ్ విధానం, కోడ్ భాషను బాగా ఉపయోగించుకున్నాడు. ఈ కోడ్ విధానం ఒక వీడికే కాదు, చాలా వాటికి ఉన్నాయి కోడ్ విధానం. ఇంకా నిత్తులు ఉన్నిత్తులు అవి ఇవన్నీ మనకు ఎన్నో రకాలు చెప్తుంటాడు. ఇట్లా ఇది దీంతో పాటు ఇంకా రకరకాల మనకు కనబడుతుంటాయి, చాలా కనబడుతుంటాయి. వాటిల్లో కూడా ఉండే టొక్కన ఇప్పుడు మనం ఇంతకు చెప్పుకున్నాం ఒక్క వర్గనే రావాలి. ఇప్పుడు కై అన్నప్పుడు ఒక ఒక కచడద వర్గలు మొత్తం రావాలంటే ఇప్పుడు కు అన్నాడు. కు అంటే మొత్తం వస్తాయి వర్గాక్షరాలు మాత్రం. వర్గాక్షరాలు దీంట్లో తీసుకోరాదు. ఈ మహేశ్వర సూత్రాల నుంచి ఒక్క వర్గాక్షరాలు తీసుకోవాలంటే తీసుకోలేము. కనుక దానికి ఏం చేశాడు, కు అన్నాడు. కూచూటు చేస్తే ఉదిత్తో అని పేరు. అందుకొరకే స్తోస్తున్నాస్తు అని స్తుత్వము అనేటువంటి స్టూలో స్టూ షకార చవర్గ చూ అన్నాం. చూ అంటే చవర్గ అని అర్థం. స్తూ అంటే షకార తవర్గ అని అర్థం. తవర్గ అంటే తాత దదన, అదొక విధానం. కుచుడు తప్పులు అంటే 5 వస్తున్నాయి. కచడ తప్పలు మాత్రం 5, ఒక మొదటి 5 అక్షరాలే. కచడ తప్పలు కుచుడుతో తేడా. కచడ తప్పలు అనుకోండి వర్గంలోని ప్రథమ వర్ణాలు మాత్రమే వస్తాయి. కుచుడు తప్పులు అంటే మొత్తం వస్తాయి, 25 అక్షరాలు వస్తాయి. ఆయన విధానం చాలా అద్భుతమైన విధానంలో సెట్ అయ్యాడు. అందుకొరకు ఇప్పుడు కంప్యూటర్కి అనుకున్న భాష అని చెప్తుండేది ఆయన పాణిని మహర్షి యొక్క సూత్రాలు అనేటువంటిది. అసలు మొత్తం వ్యాకరణ చేసాక ఈ వ్యాకరణ రాసేటకు ముందే ఇది తయారు చేసుకున్నాడు. లేకపోతే అంటే ఎక్కడ ఏ అక్షరం కావాలో ఒక గ్రూప్ ముందే ఏర్పాటు ప్లాన్ ఉన్నది. ఈ సంధికి ఈ సూత్రాలు ఈ అక్షరాలు కావాలనే ఒక గ్రూప్ను తయారు చేయడానికి అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకునే అనుకూలంగా వచ్చింది. అది ఎట్లా వచ్చింది అనేది మనకు కన్ఫ్యూజ్. అంటే ముందే ఈ గ్రూప్కి ఈ వర్ణాలు కావాలని సెటిల్ చేసుకున్నాడా? తపస్సు చేశాడు. నా ఉద్దేశంలో పాణిని ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తి సాధ్యమయ్యేది కాదు ఇది. అందువరకు తపస్సు ఎన్ని సూత్రాలు రాయాలంటే ఎన్ని రాశారు. ఆ సంధి అంటే సంధి ఎన్ని రకాల ఉన్నది అని బాగా స్టడీ చేసి వాటికి అనుకూలంగా సూత్రాలను తయారు చేశారు. సూత్రీకరణ విధానం చాలా గొప్పది. అదే ఒక సంధి గురించి చెప్పాలి అంటే మొత్తం వివరణ ఇవ్వకుండా కేవలం 5-6 అక్షరాలతో మొత్తం వచ్చేలాగా చెప్పాడు. ఇకో ఎణచి అని 5 అక్షరాలే ఉన్నాయి. ఈ 5 అక్షరాలు ఏమర్థం ఉంది? ఈ కో యాణచి దీంట్లో ఏమర్థం ఉన్నది అంటే ఈ ఊరులు వర్ణాలకు ఈ ఊరులు పరంగా ఉండి వ్యాపారాలు ఆదేశంగా వస్తాయి. ఇంత దాంట్లో ఉంది. అంటే మడతపెట్టి చిన్న దాంట్లో చెప్తుంటారు కదా, చిన్న వాడు చిన్న అగ్గి పెట్టేటప్పుడు చీర పెట్టినట్టారు. చీర తయారు చేసి వాళ్ళు దాంట్లో పెట్టి అని తయారు చేస్తున్నారు. ఎట్లా పూర్వంలో దంజాలు చేసేవాళ్ళు. దంజాలు ఏంటంటే పల్లి పొట్టు లోపల దంజం ఇరికేలాగా చేసి ఇంత చేసి చిన్న ఒక పల్లి పెట్టేవాళ్ళు అన్నమాట. అడుగుతున్నారా ధన్యాలు ధర్మపులు అడుగుతున్నారా? వడికేవాళ్ళు మామన్నారు, వడికేవాళ్ళం తక్కువ మంది ఉన్నారు. ఎందుకు మొన్న నేను ఇచ్చింది 5 జంజాలు కలిపితే అది ఒక జంజం అంత మందం కూడా లేదు, అంత పల్సటి ఇచ్చా. మీరు ఇచ్చిన దానికంటే కూడా నేను దగ్గర ఇంకా సన్నటి ఉన్నాయి. కాకపోతే అవి నాకు ఇబ్బంది తలకాదు. అవి ఏమిటంటే వాటిని తివాస్తాయి, కడిగితే ఏంటంటే అందుకని పక్క పెట్టాను. ఎంత సన్నగా ఉంటాయంటే మొత్తం కదా మీకు ఒక్క దంజం సగం దంజం. నన్ను అడిగారు, మీరు బ్రహ్మచారి ఒక దంజం వేసుకున్నారండి, అది కాదంటే 5 ఉన్నాయని చెప్పాను.
ఐదు ఉన్నాయి 5 దంజాలు. అవి ఏంటంటే ఆగడం లేదు. కొద్ది రోజులు, 9 రోజులు, 15 రోజుల్లో అయిపోతాం, పాడైపోతున్నాయి ఒకటి. వాళ్ళు నాకు నేను ఎన్ని 100 అవి తెప్పించాను ప్యాకెట్లు. 100 అంటే 100 అంటే ఒక్కో దాంట్లో 5 దంజాలు. ఈ దంజాలు వెతికితే దాంట్లో అప్పటికే తెగుతున్నాయి అవి. చాలా సన్నగా కూడా తెగుతున్నాయి అన్నమాట. అది నిజంగా వాళ్ళు అద్భుతం చేశారు. కానీ నాకు దాన్ని తీసుకొని మనం ధన్యం వేసే టైంలో పని ఓ దాంట్లో ఒకటి చిక్కుపడుతున్నాయి, వేసుకోలేకపోతున్నాయి, కష్టపడాల్సి వస్తుంది. మరీ సన్న ఉంటే కష్టం. కడగవ నాకు మొన్న ఉపకర్మలో ఇచ్చారాక నాకు సహాయం అనుకుంటా. అడుగుతారా కడగమ్మ? అడిగారా? కడకం నేనా? నేను వడక మా నాన్నగారు చేసేవారు. కానీ ఇప్పుడు మా వియ్యంపులు చేసి నాకు ఇస్తారు కట్ట బాబు. ఆయన నేను నేర్చుకున్నా కానీ దాన్ని మెయింటైన్ చేయలేదు. చిన్నప్పుడు మా నాన్నగారు నేర్పారు మాకు. అవును, నేను కూడా చేస్తాను. చేశాను కానీ అది నేను మొన్న జూలైలో అచ్చలాపురం పోయినా. గణపతి శర్మ అన్నాడు అక్కడ. ఆయన వేద పండితుడు, తర్వాత తెలుగు, సంస్కృతము, వాస్తు, జ్యోతిష్యం అన్నిట్లో పర్ఫెక్ట్. 85 సంవత్సరాలు ఆయన వయస్సు. ఆయన వేద విద్యార్థిగా ఉన్నప్పుడు వడికేది చిన్నప్పుడు. అంటే కొన్నాడు ఇంకా వంటాడు. ఇప్పుడు 85 నేను పోయేసరికి ఆయన కవడా పెట్టి పడుకుతుంటే దంజాలు నువ్వు తీస్తున్నాడు రా, ఇప్పుడేం చేస్తున్నారు, ఇప్పుడు పడుకుతున్నారు అంటే నాకు అలవాటు అది అంటాడు. 85 ఏంటి ఆయన వయస్సు. వాటికి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ బ్రాహ్మణేభ్యః స్వస్తి. అందరికి కూడా శుభరాత్రి. ధన్యవాదాలు. ఆకుండే వారికి ధన్యవాదాలు. శుభరాత్రి. ధన్యవాదాలు మహోదయ.